వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మనందరికీ తెలుసు కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టారు, టిఆర్ఎస్ పార్టీ. దాని పేరు అనౌన్స్ చేసి చాలా నెలలు కావస్తుంది. ఆ పేరు కూడా ప్రజల్లోకి చాలా దగ్గరగా వెళ్ళింది. అయితే దీనిపైన రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ కూడా పేరు మార్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో మేము ఇదే పేరు పెట్టుకుంటాం, పేరు మార్చే ప్రసక్తే లేదంటూ కూడా తను కూడా రివర్స్గా లేఖను రాయడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎన్నికల సంఘం దగ్గర మనము నమోదు చేసుకోవాలి. ఏ పొలిటికల్ పార్టీ పెట్టదలుచుకున్న పార్టీ పేరు ఏం పెట్టుకుంది, వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఇవ్వలా, నిజానికి ఏం అప్లై చేసుకుంది, ఏం ప్రచారం చేసేసుకుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్గా నోటిఫికేషన్ ఇస్తారు, ఇలా పలానా ఆవిడ ఇలా పార్టీ పేరు పెట్టుకున్నారు, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు తెలియజేయండి అని. దానికి ఏకాఏకన 700 అభ్యంతరాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు 1, 2, 5, 10 వస్తే అసలు వీళ్ళు ఎవరు అని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీ అభ్యంతరం ఏంటి అని చెప్పి మాట్లాడి వాళ్ళ సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసి అలా ప్రొసీజర్ అది. కానీ ఈ విషయంలో ఏకంగా 700 ఫిర్యాదులు వచ్చేసరికి వాళ్ళు చెప్పేశారు 700 మందిని మేము సముదాయించలేము, మా వల్ల కాదు. ఇప్పుడు ఒకడు ఏడుస్తుంటే ఏదైనా చెప్తారు, ఒకడు అలిగితే ఇంకేదైనా చెప్తారు. మరి 700 మంది అంటే కష్టం కదా. అందుకని చెప్పి మా వల్ల కాదమ్మా, నీకు ఈ పేరు ఇవ్వలేము, నీకు వేరే పేరు నువ్వు ఏదన్నా ఆల్టర్నేటివ్ పేరు చూసుకో అని చెప్పి చెప్పారు. చెప్తే ఈవిడ నేను అలా చేయను, నాకు ఆ పేరే కావాలి అని చెప్పి ఈవిడ మళ్ళీ లెటర్ రాసింది. లెటర్ రాసినా ఇదేమి పనికొచ్చే వ్యవహారం కాదు, అంటే పని జరగదు ఆవిడకి. ఆవిడైతే ఖచ్చితంగా రాజకీయ పార్టీయే పెట్టాలి అని అనుకుంటే, నిజంగా ఒట్టొట్టి రాజకీయ పార్టీ కాదు అని అనుకుంటే గనక ఆమె పేరు మార్చుకోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఆవిడ ఉద్దేశం కూడా ఏంటి అంటే యుద్ధానికి వెళ్ళాలి, రెండో వాడు కత్తి తిప్పకూడదు. ఇప్పుడు నేను నా చేతిలో కత్తి ఉంటుంది, రెండో వాడి చేతిలో కూడా కత్తి ఉంటుంది, కానీ ఆడు కత్తి తిప్పకూడదు, నేను మాత్రమే తిప్పి గెలిచానని డిక్లేర్ చేసేసుకుంటాను. అది ఆవిడ పంద. ఏంటి దీని రీజన్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి అసలు ఆ విషయం కూడా ఏదో వివాదం ఉందంటారు. అది అసలు ఇంకొక ఆయన పెట్టుకుంటే ఈయన లాక్కున్నాడని కూడా అంటారు. అది 100% క్లారిటీగా తెలియదు, కానీ ఏదో వివాదం అయితే ఉండింది. సరే, ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆయన ఇప్పుడు పార్టీలో లేరు, అందుకు ఈ చర్చ వచ్చింది. సరే, ఆయనది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటే వాళ్ళు దాదాపు 9 సంవత్సరాల పాటు 8 సంవత్సరాల పాటు పరిపాలన సాగించారు. సరే, చివరిలో ఆయన పిఎం అయిపోతాడు, యువరాజు సీఎం అయిపోతాడు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ నేను వెళ్తాను, నేను గుజరాత్లో పోటీ చేస్తాను, మహారాష్ట్రలో పోటీ చేస్తాను, లేదు అనుకుంటే పంజాబ్లో పోటీ చేస్తాను అని ఆయన దీని వెనక కూడా చాలా మాటలు వినిపించినాయి. అప్పుడు ఏంటి అంటే ఈయన వెళ్ళి ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉంటారో అట్లాంటి చోట్ల ఈయన పోటీ చేస్తాడు. తెలంగాణ వాళ్ళు ఉన్న చోట పోటీ చేసి, ఇప్పుడు ఎట్లా అయితే ఎంఐఎం పార్టీ వాళ్ళు బీజేపీకి ఉపయోగపడేటట్లుగా గుజరాత్లోను, పంజాబ్లోను, మహారాష్ట్రలోను పోటీ చేస్తుంటారు. పోటీ చేస్తే అసలు నిజానికి ఈ ముస్లిం ఓట్లు ఎవరికి పడాలి అంటే కాంగ్రెస్కి పడతాయి. ముస్లిం మైనారిటీ పక్షం ఉంటుంది కాబట్టి, సెక్యులర్ పార్టీ కాబట్టి ముస్లిమ్స్ అటేస్తారు, బీజేపీకి వేయకుండా. కానీ వీళ్ళు వెళ్ళి పోటీ చేస్తే ఏమవుతుంది, మన ముస్లిం లీడర్ వచ్చాడు కదా అని చెప్పి వీళ్ళకి వేసేస్తారు ఓట్లు. అక్కడ ఎవరికి లాభం ఉంటుంది, బీజేపీకి లాభం ఉంటుంది. కాంగ్రెస్కి తగ్గుతాయి, బీజేపీకి పెరుగుతాయి. ఆ ఉద్దేశంతో వీళ్ళు కాంగ్రెస్ ఓట్లను లాక్కోవడానికి వాళ్ళు ఎట్లా వెళ్ళారో ఈయన కూడా తెలంగాణ వాళ్ళ ఓట్లు సంపాదించడం కోసం ఇండైరెక్ట్గా బీజేపీకే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈయన దేశమంతా నా పార్టీ ఇదైపోతుంది అనే ఉద్దేశంతో క్యాడర్కేమో పిఎం అయిపోతాడు అని చెప్పటం అది ఒట్టి మాట. పిఎం ఎట్లవుతాడు, పిఎం అయ్యేది లేదు. కానీ వాళ్ళ ఎజెండా, బీజేపీతో ఉన్న రహస్య ఎజెండా
అందుకే కాళేశ్వరం మీద కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి మోడీ చెప్పినప్పటికీ కూడా ఏమి చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? వీళ్ళకి లోపాయకారి ఒప్పందం ఉంది వీళ్ళిద్దరికి, బీజేపీకిను టీఆర్ఎస్కి. టీఆర్ఎస్ లాంటి బీజేపీకి, బీఆర్ఎస్కి ఉంది. అయితే ఇది ఎక్కడ బెడిసి కొట్టింది అంటే కవితను తీసుకెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చారు. తండ్రితోటి ఒక రకం ఒప్పందం, కూతురుతోటి ఇంకో రకం ఒప్పందం చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. దాంతో ఇక కేసీఆర్కి ఒక రకంగా మిన్ను విరిగి మీద పడ్డట్టు అయింది కూతురు విషయం అలా జరిగేసరికి. ఆయన ఏదైనా ఆ దిగుల నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం కోలుకోలే, ఏ మాటకు ఆ మాట. అట్లా వాళ్ళు అలా పేరు మార్చుకున్నారు కాబట్టి ఈ టీఆర్ఎస్ అనేది ఖాళీగా ఉంది కదా, ప్రజల్లో నానిందేంటి టీఆర్ఎస్ఏ కదా. అందుకని దాన్ని క్యాష్ చేసుకుందామని ఈవిడ పార్టీ పెట్టడం జరిగింది టీఆర్ఎస్ అనే పేరుతోటి. అంటే ఎవరికైనా తెలంగాణ వాదులకి కేసీఆర్ పట్ల అసంతృప్తి వస్తే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవ్వకూడదు. అందుకని వాళ్ళందరినీ ఈమె నాగస్వరం ఊదేసేసి ఈమె బుట్టలోకి తెచ్చుకోవాలనేది ఈవిడి ప్లాను. ఆ ప్లాన్ తోటే టీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకుంది. అయితే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళకున్న ఉద్దేశం ఏంటి అంటే అసలు ఈవిడి చేత బీజేపీ వాళ్ళే పార్టీ పెట్టించారు. ఇప్పుడు టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు టీఆర్ఎస్కి అధికారం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరికి అధికారం వస్తే అటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు కాంగ్రెస్ కన్నా వెళ్ళొచ్చు, బీజేపీ కన్నా వెళ్ళొచ్చు. అందుకని బీజేపీలోకి ఆకర్షిస్తుంది ఈవిడ అని చెప్పి బీజేపీ వాళ్లే పెట్టించారు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ 600 అభ్యంతరాలు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి 600 అభ్యంతరాలు వెళ్ళడానికి కారణం అది. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా ఈ మొత్తం మనం మాట్లాడుకున్న దీంట్లో ప్రజలకు చేసింది ఏంటి చెప్పండి? సున్నా. వీళ్ళ దృష్టిలో ప్రజలు లేరు, వీళ్ళు చేసిన అవినీతి, అవినీతిలో సంపాదించిన అవినీతి కేసుల నుంచి కాపాడబట్టడం ఎంత ముఖ్యమో అవినీతి సొమ్ముని దాచిపెట్టుకోవడం కూడా అంతే. అది తప్పితే వేరే ఏం లేదు. ఇప్పుడు ఈమె ఒకవేళ బీజేపీ వాళ్ళ మాట ఎందనుకోండి, ఈమె పైన కేసు ఉంది కదా, లిక్కర్ స్కామ్ ఉంది కదా, దానిలో చూసి చూడనట్టు పోతానంటారు. అందుకని ఆవిడని ఇక్కడ పావుగా వాడుతున్నారు. ఏది ఏమైనా ఈ మొత్తం దీనికి వెనకమాలుండి నడిపించేది కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం బీజేపీయే. ఈవిడికి మట్టుకు టీఆర్ఎస్ అనే పేరు రాదు. అంటే మేము ఏదైనా లీగల్ ఇష్యూస్ కూడా మేము రెడీనే అని అంటున్నారు రాసిన లేఖలో కూడా. ఏమండి రాస్తారు, లీగల్ ఇష్యూస్కి మేము రెడీ అంటారు. రేపొద్దున ఏం జరుగుతుందో చూడాలి. అసలు ఇవే ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు. ఓ పొలిటికల్ పార్టీ పెట్టి నడపటం అంటే, ఈ మాట కూడా కేసీఆరే అన్నారు ఒకప్పుడు. అంత ఈజీనా అండి పొలిటికల్ పార్టీ పెట్టి నడపటం అంటే? ఎంతమంది పార్టీలు పెట్టలేదండి, కొమ్ములు తిరిగిన నాయకులు. ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన ఇంకో కాంగ్రెస్ పార్టీ పెట్టారు. దేవేంద్ర గౌడ్ గారు తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రిగా చేసిన దేవేంద్ర గౌడ్ గారు, ఆయన పార్టీ పెట్టారు. ఎన్నో పార్టీలు, కేవలం తెలంగాణ పేరుతోటే బోలెడు పార్టీలు వచ్చినాయి. ఏమైపోయారు వీళ్ళంతా? షర్మిల పార్టీ పెట్టలా, ఏమైంది? అసలు వీళ్ళందరినీ మించి చిరంజీవి గారే పార్టీ పెట్టి పార్టీని నడపలేకపోయారు. నడపలేకే కదా కాంగ్రెస్లో విలీనం చేశారు. అందుకని వీళ్ళంతా ఏంటి అంటే కొత్త పిచ్చగాడికి పొద్దెరగదన్నట్లు వీళ్ళు ఏదో ఊహించేసుకుని పార్టీలు పెట్టేసి మళ్ళీ పేరులో కూడా వివాదం. ఇంకో పేరు దొరకలేదా అండి? అందుకని ఏది ఏమైనప్పటికీ ఏం జరుగుతుందో మనం చూడాలి. అంటే కవిత పార్టీ పెట్టడం వెనకమాల ఇన్ని ట్విస్టులు ఉన్నాయి, ఎత్తులకు పై ఎత్తులు ఉన్నాయి. మరి ఆ ఎత్తులు పై ఎత్తుల్లో మరి కవిత ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. అందులో పార్టీ హడావిడి ఆశగానే మిగిలిపోద్దానికి. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.